ఒంగోలులోని దక్షిణ బజార్లో ప్రతి ఏడాది వినూత్న రీతిలో విఘ్నేశ్వరుని తయారు చేస్తున్నారు. 32 ఏళ్లుగా పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కాలనీవాసులు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈ ఏడాది 6116 శంకువులతో వినాయకుడి విగ్రహాన్ని రూపొందించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నేటి ఆధునిక యుగంలో రోజు రోజుకి పొల్యూషన్ అనేది అధికంగా పెరుగుతున్న తరుణంలో గత 32 సంవత్సరాలుగా వినాయక చవితి విఘ్నేశ్వరుని విగ్రహం అనేది వినూత్నంగా అనేక శంకులు కానీ అలాగే గతంలో టెంకాయలు అలాగే అనేక ఐటమ్స్ తోటి పర్యావరణకు ఇబ్బంది లేకుండా ఒంగోలు నగరంలో దక్షిణ బజార్లో గణేష్ ఉత్సవం అనేది ఘనంగా చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి గణేష్ని కమిటీ సభ్యులు ఉన్నారు, రాము గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ కోసం గత 32 సంవత్సరాలుగా అంటే ఓల్డ్లోనే అప్పటి నుండి వినూత్నంగా అనేక రకాలుగా మీరు వినాయకుడిని తయారు చేయడం జరుగుతుంది. దీని మీద అసలు మీరు అభిప్రాయం ఏంటి? అందరికీ నమస్కారం. నా పేరు రాము అండి. మా విఘ్నేశ్వర బాలభక్తి సమాజం స్థాపించి ఈ సంవత్సరానికి 33 సంవత్సరాలండి. మేము గత 33 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కొత్త రకంగా కొబ్బరికాయలతో కానీ, పసుపుతో కానీ, ఆ తర్వాత కూల్ డ్రింక్ బాటిల్స్తో కానీ, నవధాన్యాలతో కానీ, బెండు బాల్స్తో కానీ, చెనక్కాయలతో కానీ అన్ని రకాలుగా చేశాము. ఈ సంవత్సరం వినూతంగా ఎక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇక్కడ లేనిటువంటి శంకుల్ని తీసుకొచ్చి ప్రత్యేకంగా రామేశ్వరానికి వెళ్ళి శంకుల్ని ఒక లారీలో తీసుకొచ్చి ఇక్కడ ఈ విధంగా స్వామివారిని 35 అడుగుల ఎత్తులో ప్రతిష్ఠ చేయడం జరిగిందండి. మా ఈ కార్యక్రమానికి ముందలు దాతలు చాలా విరివిగా సహకరించారు. వాళ్ళందరికీ కూడా ముందర ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా కమిటీ సభ్యులు కూడా 15-20 రోజుల నుంచి నిద్రాహారాలు మాని ప్రతిరోజు కూడా ఎవరికి అవకాశం ఉన్న వరకు వాళ్ళు మా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమానికి మాకు చెన్నై నుంచి ఒక స్వామి వచ్చి మాకు సహాయ సహకారాలు అందించి, ఆనంద స్వామి గారు ఆయన వచ్చి మాకు ఈ సహాయ సహకారాలు అందించి ఈ బొమ్మని సృష్టించారు. ఈ కార్యక్రమానికి సహాయపడిన అందరికీ కూడా దీనికి సంబంధించి ఎన్ని శంకులు అనేది ఇప్పటివరకు మీరు వినియోగించారు? దీనికి సంబంధించి మీరు ఎన్ని శంకులు ఉపయోగించాలని ఏమైనా స్వాములు ఏమైనా చెప్పారా? 6116 శంకులు అంటే తెచ్చింది మేము రామేశ్వరం నుంచి 6116 శంకులు తెచ్చాము. ప్రత్యేకంగా ప్రతి శంకును కూడా మంచిగా చూసుకొని ఈ అందరికీ కూడా ఈ శంకు ఈ నవరాత్రులు అయిన తర్వాత ఈ శంకును ఒక్కొక్కరికి కూడా అందజేయడం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నామండి. గత 33 సంవత్సరాలుగా అనే వినూత్నంగా చేయటం జరుగుతుంది. దీనికి మీరు అసలు ఫస్ట్ పొల్యూషన్కి సంబంధించే ఈ రీతిగా వినాయకుడిని తయారు చేయడం మొదలుపెట్టారా? అవునండి, మేము ఒంగోలులో మొట్టమొదటిసారిగా 33 సంవత్సరాల నుంచి కూడా పర్యావరణ రహితంగా ఓన్లీ దక్షిణ బజార్లోనే మేము ఇట్లా తయారు చేస్తూ ఉన్నాము. పోయినసారి బంకమట్టి వినాయకుడిని 33 అడుగులు చేసాము. ఈసారి 35 అడుగులతో శంకులతో తయారు చేస్తున్నాము. పోయినసారి 33 అడుగులతో లైవ్ నిమజ్జనం చేసాము. బాగా ప్రజల నుంచి భక్తుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అదే ఉత్సాహంతో ఈ సంవత్సరం 35 అడుగులు శంకులతో రామేశ్వరం పోయి 6116 శంకులు తీసుకొని వచ్చి అక్కడే 5 రోజుల పాటు ఉండి రామేశ్వరంలో నుంచి తీసుకొని ఇక్కడికి వచ్చి విగ్రహాన్ని ప్రతిష్ఠించాము. ఈ 11 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఈ అయిన తర్వాత ప్రతి శంకుని భక్తులందరికీ 51 రూపాయల తరపున భక్తులకి అందజేయడం జరుగుతుంది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన దాతలకు కానీ, భక్తులందరికీ కానీ, మా కమిటీ మెంబర్స్ అందరికి కానీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. నేటి ఆధునిక యుగంలో గతంలో కూడా గత 32 సంవత్సరాలుగా ఒంగోలు దక్షిణం బజార్లో ముందుగా పొల్యూషన్ కానీ పర్యావరణ పరిరక్షణ అనే విధంగా ఇక్కడ విఘ్నేశ్వరుని విగ్రహం అనేది తయారు చేయడం జరిగింది. వివిధ రకాల గతంలో టెంకాయలు ఒకసారి, అలాగే పేస్టులు, కూల్ డ్రింక్స్, లేక సబ్బులు, ఇట్లా నేడు శంకులు ఈ 6116 శంకులతోటి ఈరోజు మళ్ళీ చేయటం జరిగింది. ఇక్కడ దక్షిణం బజారుకు సంబంధించి గణేష్ విగ్రహానికి సంబంధించి ప్రతి ఏటా ఏదో ఒక కొత్తదనాన్ని చూపిస్తూ పర్యావరణాన్ని కాపాడుతున్న ఇలాంటి వారిని చూసి ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అనేది ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ భక్తులకు సంబంధించి వీళ్ళ దాతలకు సంబంధించి వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్, ప్రకాశం జిల్లా.